హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్ లో జగన్ కార్ బజార్ అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మేము ముందుకి మారుతి సుజుకి కంపెనీ యొక్క ఆల్టో 800 VXI వెహికల్ 2020 మోడల్, 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 7వ నెల రిజిస్ట్రేషన్, అంటే 2035 7వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. కేవలం 66,000 కిలోమీటర్ తిరిగింది. లాస్ట్ సర్వీసింగ్ షోరూమ్ లో మొన్ననే అయింది, రీసెంట్ గానే. ఒక 2,000 కిలోమీటర్ ముందు 64,000కి రీసెంట్ గానే అయింది. వెహికల్ అయితే A to Z పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. మిగతా వివరాలను మీకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్ గా ఉంది. వెహికల్ అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే ఏమీ లేవు. ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. ముందట టైర్లు కూడా చూడండి, ఒక 50% ఉన్నాయి టైర్లు. 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఫ్రంట్ అద్దం, ఈ లెఫ్ట్ సైడ్ అద్దాలు అన్ని షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి. ఒక్క గ్లాస్ కూడా మారలే, అన్ని 2000 షోరూమ్స్ వచ్చినాయి, గ్లాసులే ఉన్నాయి అన్ని. చూడండి వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకింగ్. 2019 గ్లాసులు ఉంటాయి అన్ని. ఎందుకంటే ఇది 2020 ఫిబ్రవరిలో వచ్చింది బండి. అంటే జనవరి ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్కి, ఎన్ని వెహికల్స్కి 2019 గ్లాసులే వస్తాయి. జనవరి ఫిబ్రవరిలో వచ్చిన బండ్లకి గ్లాసులు మాత్రం ఆ ఇయర్లో వచ్చినా వస్తాయి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు డెంట్లు అయితే ఏం లేవు. బంపర్కి అయితే పెయింట్ అయింది, ఇక కామన్ పెయింట్లు అయితేనే ఉంటాయి చిన్న చిన్నవి బంపర్లు కామన్ సిటీలో. ఇంటీరియర్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది చూడండి. ఈ డోర్లు కూడా చూడండి, అన్ని ఒరిజినలే, షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి. ఓన్లీ పెట్రోల్ వెహికల్. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసాము కదా, ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడండి, చాలా నీట్ గా ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. 2 ఎయిర్ బ్యాగులు, 2 ఎయిర్ బ్యాగ్స్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. టాప్ ఎండ్ వెహికల్ ఇది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్లు చూడండి, ఇవి 70% ఉన్నాయి. డిక్కీ లోపల చూపిస్తా చూడండి, డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ దే ఉంది. ఈ టైరు కొంచెం అరిగిపోయింది. ఈ టైరు ఇక్కడైతే రస్ట్ రాలేదు. జాకీ వీల్ పాన సెట్ మొత్తం ఉన్నది. ఈ డోర్లు, ఈ గ్లాసులు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, మారలేదు, అన్ని ఒరిజినల్ ఉన్నాయి. అవుట్లుక్ బాగుంది, ఇంటీరియర్ కూడా బాగుంది. 2 ఎయిర్ బ్యాగులు, సిస్టమ్, 2 పవర్ విండోస్ వస్తాయి. రీడింగ్ చూడండి, 66,000 కిలోమీటర్లు రీడింగ్. సింగిల్ సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, మనం కొంచెం టైం పడుతుంది. ఏసీ అయితే ఇక కొత్త కార్ ఆల్మోస్ట్ చిల్లు, ఏసీ ప్రాబ్లం అయితే లేదు, ఎక్సలెంట్ ఉంది అన్న. వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫుల్ వర్షం వస్తుంది ఒక నిమిషం లోపలికి. నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా, ఇంజన్ కూడా చాలా బాగుంది. కొంచెం వర్షం వస్తుందని వచ్చేసాం, ఫుల్ రెయిన్ వర్షం. అయితే ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 3,25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ మొత్తం చాలా బాగుంది. రాగానే చూసాను, మీరు కూడా వచ్చి కూడా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.